హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము జేసస్ కంఫర్ట్ హోమ్ ట్రస్ట్కి వచ్చామండి. ఇది ఎక్కడ అంటే మల్కాపురంలోని పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట. మేము ఎందుకు వచ్చాము అనేది మీ లోపలికి వెళ్ళాక మీకే తెలుస్తుంది. మేము వెళ్ళేసరికి పిల్లలందరూ ఒక ఆర్డర్లో కూర్చున్నారండి. కొంతమంది ఏమో ఫ్రూటీలు ఇస్తున్నారు. ఇప్పుడే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే అనమాట. తను ఫోన్ చేసి ట్రస్ట్లో ఇలా బర్త్డే చేస్తున్నాము అని చెప్పి అందరిని ఇన్వైట్ చేశారండి సడన్గా. మేము అందరం కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి పిల్లలందరూ చాలా నీట్గా ఒక ఆర్డర్లో కూర్చొని సైలెంట్గా ఉన్నారండి. మా పిల్లలైతే అల్లరి చేస్తున్నారేమో కానీ వాళ్ళు మాత్రం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నారండి. అక్కడ ఉన్న పిల్లలే అక్కడ అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. ఎలా అంటే ఫుడ్ అన్నీ కూడా వాళ్ళే లైన్లో పెట్టి అలాగే వాళ్ళందరూ కూర్చోడానికి చైర్స్ వేసి అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారండి. నిజంగా చాలా బాగా చేశారు పిల్లలు కూడా. తర్వాత అక్కడ 2 కేక్స్ తీసుకొచ్చారు కదండి. ఆ లైన్లో చూడండి బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి నించున్నాడు కదా, ఆ అబ్బాయిది కూడా ఇదే రోజు బర్త్డే. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఆవిడ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ అనమాట. తను చెప్తున్నారనమాట ఈ ఆర్గనైజేషన్ అంతా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది అంతా స్పీచ్ ఇచ్చారండి. తర్వాత మా భయ్య మాట్లాడారు. తను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారండి. నిజంగా మేము ఏ బర్త్డే అయినా ఏ సెలబ్రేషన్ అయినా సరే మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. కానీ ఈ బర్త్డేలో అయితే అలా కాదు, అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను చెప్పాను కదండి ఇంకొక అబ్బాయిది కూడా బర్త్డే అని, తనే ఆ అబ్బాయి. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరైతే బర్త్డే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫైనల్గా ఇలా బర్త్డే కేక్ కటింగ్ అనేది జరిగిందండి. ఈవిడేనండి మా సిస్టర్. నిజంగా అండి మేమందరం మాటల్లో చెప్పుకొని బాధపడితే ఆవిడ నిజంగా వాళ్ళందరినీ చూసి చాలా ఏడ్చారండి. ఆవిడ చూసి ఏడుస్తుంటే నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. ఫైనల్గా మళ్ళీ ఇంకా ఫుడ్ అది అన్నీ పెట్టేశారు. ఇంక అందరినీ కూర్చోమని చెప్పారండి తినడం కోసం. మేము వాళ్ళని అడిగాం అనమాట, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా అన్నీ తెలుసుకున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మనం ఏదైనా ట్రస్ట్కి ఇవ్వాలి అని అనుకుంటే 2 రోజుల ముందే వెళ్ళి అక్కడ చెప్పాలంటండి. మేము ఇలాగ ఇవ్వాలని అనుకుంటున్నాము, ఇలా ఫుడ్ తేవాలని అనుకుంటున్నామని చెప్పాలంట. తర్వాత వాళ్ళే ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తారంటండి. అక్కడ వాళ్ళే వండేసి ఇచ్చేస్తారంట. మొత్తం అంతా కలిపి వాళ్ళకి 15,000 రూపీస్ అయిందండి, ఓన్లీ కేక్స్ తప్పించి. వీళ్ళు చూడండి ఫుడ్ కూడా తీసుకొచ్చి ఎలాగో ఒక ఆటోలో కూర్చొని తింటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు తిన్న తర్వాత కూడా వాళ్ళు నీట్గా క్లీన్ చేశారండి అదంతా కూడా. నిజంగా గ్రేట్. తర్వాత వాళ్ళతో కొన్ని మెమరీస్ ఉండాలని చెప్పి ఫొటోస్ అయితే దిగాము అక్కడ. మీకు నా వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.